ఇండియా వైడ్ గా ఇప్పుడు హీరోలందరూ ఫాలో అవుతున్న ట్రెండ్. హీరో రేంజ్ తో పని లేకుండా వరుస పెట్టి అందరూ యాక్షన్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. యాక్షన్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిన బాలయ్య దగ్గర నుంచి యాక్షన్ నే ఫాలో అవుతున్న హీరోలెవరు? ఈసారి కొత్తగా యాక్షన్ ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ట్రై చేస్తున్న హీరోలెవరు? డీటెయిల్డ్ గా చూద్దాం. యంగ్ స్టార్ హీరోలు యాక్షన్ చేయడం కామన్, కానీ సీనియర్ హీరోలు యాక్షన్ చేస్తే, అందులోనూ బాలయ్య యాక్షన్ చేస్తే అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుందంటున్నారు బాలయ్య ఫ్యాన్స్. ఈ గురువారం రిలీజ్ అవుతున్న బాలయ్య అఖండ 2 సినిమాలో అయితే వయోలెన్స్ వీర తాండవమే చేసేలా కనిపిస్తోంది. ఎందుకంటే బాలయ్య బోయపాటి కాంబినేషన్ అంటేనే మాస్ యాక్షన్ కి కేరాఫ్ అడ్రస్. అందుకే ఈసారి కూడా అఖండ 2కి అదిరిపోయే ఎలివేషన్ తో పాటు వయోలెన్స్ రేంజ్ కూడా నెక్స్ట్ లెవెల్లోనే ఉండేలా ప్లాన్ చేశారు బోయపాటి. ఇప్పటికే వచ్చిన అఖండ 2లో బాలయ్య చేసిన వయోలెన్స్ కే షాక్ అయిన ఫ్యాన్స్ ఈ గురువారం రాబోతున్న అఖండ తాండవంలో చూపించబోయే యాక్షన్ అస్సలు అంచనా వేయలేరని టాక్. యాక్షన్ ఎలివేషన్ బాగా సూట్ అయ్యే కటౌట్ అన్డౌటెడ్లీ ప్రభాస్. అందుకే ప్రభాస్ వరుస పెట్టి హై వోల్టేజ్ యాక్షన్ మూవీస్ చేస్తున్నారు. ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న ఫౌజీతో పాటు సందీప్ రెడ్డితో చేస్తున్న స్పిరిట్ సినిమాలు రెండూ హైయెస్ట్ యాక్షన్ తో తెరకెక్కుతున్నాయి. జస్ట్ పోస్టర్లతోనే చూపించిన యాక్షన్ చూసి ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ యాక్షన్ మూవీ అని ఫిక్స్ అయిపోయారు. యానిమల్ లో యాక్షన్ చూసి సర్ప్రైజ్ అయిన ఆడియన్స్ కి ఈసారి ప్రభాస్ తో సందీప్ రెడ్డి చేయించే యాక్షన్ ని ఇమాజిన్ చేసుకుంటున్నారు. భారీ స్థాయిలో సినిమాలు, గ్రాండియర్ తో పాన్ ఇండియా సినిమాలు చేయాలంటే యాక్షన్ లెవెల్ కూడా అదే రేంజ్ లో ఉండాల్సిందే. స్పెషల్లీ సౌత్ ఆడియన్స్ కి నెక్స్ట్ లెవెల్ స్టైలిష్ వయోలెన్స్ ని చూపించారు ప్రశాంత్ నీల్. అదే డైరెక్టర్ తో ఎన్టీఆర్ చేస్తున్న డ్రాగన్ మూవీలో కూడా వయోలెన్స్ సాలిడ్ గా ఉండబోతోందని తెలుస్తోంది. ఇప్పటి వరకు ప్రశాంత్ నీల్ చేసిన కేజీఎఫ్, సలార్ లాంటి సినిమాల్లో యాక్షన్ డోస్ పెంచడంతో డ్రాగన్ లో అంతకు మించి వయోలెన్స్ చూపిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. పుష్ప 2తో వయోలెన్స్ ని కొత్తగా చూపించిన అల్లు అర్జున్ అట్లీతో చేయబోతున్న సినిమాలో దాన్ని ఇంకాస్త స్టైలిష్ గా చూపించడానికి రెడీ అయ్యారు. 600 కోట్లకి పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హాలీవుడ్ రేంజ్ యాక్షన్ తో పాటు ఇండియన్ ఆడియన్స్ కి తగిన స్టైలిష్ వయోలెన్స్ ని చూపించబోతున్నారు. అట్లీ రీసెంట్ మూవీ జవాన్ లో షారూఖ్ యాక్షన్ లెవెల్ ని పెంచి చూపించిన అట్లీ ఈసారి బన్నీ సినిమా కోసం సాలిడ్ వయోలెన్స్ ని సినిమాలో యాడ్ చేస్తున్నట్లు సినిమా అనౌన్స్మెంట్ వీడియోలోనే హింట్ ఇచ్చేశారు. రామ్ చరణ్ కూడా హై వోల్టేజ్ సినిమాలకు షిఫ్ట్ అయ్యారు. వినయ విధేయ రామ తర్వాత ఆ రేంజ్ యాక్షన్ మూవీ చేయని రామ్ చరణ్ ఇప్పుడు మాత్రం పవర్ ప్యాక్డ్ మూవీ చేస్తున్నారు. కావాల్సినంత యాక్షన్, ఎలివేషన్, స్టార్ క్యాస్ట్, సాలిడ్ స్టోరీ, ఇలా హై వోల్టేజ్ మూవీగా రాబోతోంది పెద్ద సినిమా. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్ వీడియోలో రామ్ చరణ్ అగ్రెషన్ ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. స్టార్ హీరోలు యాక్షన్ చేస్తుంటే మిడ్ రేంజ్ హీరోలు కూడా మాస్ ఇమేజ్ ని, పాన్ ఇండియా క్రేజ్ ని సంపాదించుకోవటానికి యాక్షన్ మీదే డిపెండ్ అవుతున్నారు. మరి ఈసారి సాలిడ్ యాక్షన్ కే సై అంటున్న మిడ్ రేంజ్ హీరోలు ఎవరు? నాని ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో వయోలెన్స్ అంతా ఒకెత్తు, ద ప్యారడైజ్ లో చూపిస్తున్న వయోలెన్స్ అంతా ఒకెత్తు. ఇదే విషయాన్ని ఫస్ట్ గ్లింప్స్ వీడియోలో చెప్పేశారు నాని. పిల్లల్ని అసలు ఈ సినిమాకి తీసుకురావద్దు అని నాని స్వయంగా చెప్పారంటే వయోలెన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. శ్రీకాంత్ వదిలా డైరెక్షన్ లో నాని చేస్తున్న ఈ మోస్ట్ వైలెంట్ మూవీ వచ్చే సంవత్సరం మార్చి 26న థియేటర్లలోకి వస్తోంది. లైటర్ వేలో సినిమాలు చేస్తున్న విజయ్ దేవరకొండ ఈసారి మాత్రం కంప్లీట్ ప్యాకేజ్ గా ఆడియన్స్ ముందుకొస్తున్నాడు. రాహుల్ సాంక్రత్యన్, రవికిరణ్ కోలాతో చేస్తున్న సినిమాల్లో విజయ్ ఫుల్ వైలెంట్ గా కనిపించబోతున్నారు. రిలీజ్ అయిన టీజర్లు, ఫస్ట్ లుక్స్ తోనే వినాశనం, విధ్వంసం, బీభత్సం ఏ రేంజ్ లో ఉంటుందో చూపించారు. మరి ఫుల్ మూవీలో వయోలెన్స్ రేంజ్ ఏ లెవెల్లో ఉంటుందో అని ఆలోచిస్తున్నారు ఫ్యాన్స్.